ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించడం కోసం తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు కంకణం కట్టుకోవాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. ఒకవైపు గత ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే స్కూళ్ళను పెట్టి బడుగు బలహీన వర్గాల విద్యా అభివృద్ధిని చేస్తాయి. అదేవిధంగా విదేశాల్లో విద్య కొందరికే సాధ్యమని అందరికీ సాధ్యం కాదని ఆ రోజు సమాజం అంతా తలపిస్తూ ఉంటే విదేశీ విద్యా నిధి పథకం పెట్టి విదేశాల్లో కూడా బలహీన వర్గాలు బడుగులు చదువుకోవచ్చని చెప్పేసి నిరూపించింది గత ప్రభుత్వం. కానీ ఈరోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకవైపు మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్తూనే అదే మహాత్మా జ్యోతిరావు పూలే స్కూళ్ళల్లో మరి అలా 2 సంవత్సరాల కాలంలో సుమారు 110 మంది పేద విద్యార్థులు చనిపోయారంటే ఈ ప్రభుత్వానికి ఏ పరిస్థితి ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ విషాహారం తిని వెలకలు కరిచి అదేవిధంగా పాము కాటు గురై ఇవాళ పేద విద్యార్థులు చనిపోతూ ఉంటే ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఒకవైపు బీసీలను బాగుపడుతుందని చెప్పేసి ఎటువైపు తీసుకుపోతే ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ విద్య లేక వివేకం లేదని, వివేకం లేక జ్ఞానం లేదని, జ్ఞానం లేక సంపద లేదని, సంపద లేక అధికారం లేదని, అధికారం లేకని అనగానే వర్గాలు అణిచివేయబడుతుందని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు పూలే చెప్తే ఇలా అధికారంతో ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ వర్గాలను అణిచివేస్తున్న సందర్భం ఇలా బీసీలకు ఏదైతే 17% రిజర్వేషన్ ఇవ్వడం, ఒకవైపు బీసీల జపం చేస్తూ బీసీలను అనగదొక్కుతూ చేస్తున్న ఈ చర్యల పట్ల బలహీన వర్గాల సమాజం ఆలోచన చేయాలని మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో ఈ బలహీన వర్గాలని అనగదొక్కుతున్న ఈ ప్రభుత్వం పైన బలహీన వర్గాలపై దండెత్తాలని చెప్పేసి ఈ వర్ధంతి సందర్భంగా పిలుపునిస్తూ మరొకసారి మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘనమైన నివాళులు అర్పిస్తూ తెలియజేసుకుంటా ఉన్నాం.